Hi guys, welcome to Perseverance Software Training Institute. Alright, ఇది డాకర్ సిరీస్ కదా, సో ఇన్ తెలుగు. ఆల్రైట్, సో ఫైన్. విల్ సి మనము ఇప్పుడు డాకర్తో వర్క్ చేసేదానికి ఎలా డాకర్ని ఇన్స్టాల్ చేస్తాం అండ్ ఎలా బేసికలీ అంటే మనకి సర్వర్స్ కావాలి అవన్నీ ఎలా చేస్తామంటే, సో యూ కెన్ సైన్ అప్ ఫర్ ఎన్ AWS account. See, basically clouds అని ఉంటాయి కదా, సో వీ కెన్ గెట్ యూనో ఫ్రీ ఎన్వైరన్మెంట్స్. అంటే దీని మీనింగ్ ఏమంటే ఫ్రీ సర్వర్స్ వస్తాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని క్లౌడ్ కావచ్చు, లేదంటే అజూర్ అని క్లౌడ్ కావచ్చు, ఎక్కడైనా మనకి ఫ్రీ అకౌంట్ ఉంటుందన్నమాట. ఆ క్లౌడ్లో మనం చేసుకోవచ్చు. మీరు AWS అన్నా చేసుకోండి, లేదు యూనో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే యాజ్ అమెజాన్ వాళ్ళ క్లౌడ్ అని ఏదైనా చేసుకోవచ్చు. సో అకౌంట్ ఎలా సైన్అప్ చేయాలి, వెరీ సింపుల్ ప్రాసెస్. మన ఫేస్బుక్ ఇవన్నీ ఎట్లా సైన్అప్ చేస్తాం అట్లే. సో నేను ఆ లింక్ షేర్ చేస్తా డిస్క్రిప్షన్లో, యూ కెన్ ఫాలో దట్. ఓకే, ఫైన్. అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. సో మీరు సర్చ్లో EC2 అని ఇవ్వాలి. EC2 అంటే ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్. సో ఇక్కడ మనము వర్చువల్ సర్వర్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నామంటే EC2 అనేది దాంట్లో ఇన్స్టెన్సెస్ అని ఉంటాయి. ఇన్స్టెన్సెస్ ఆర్ నథింగ్ బట్ సర్వర్స్ అనమాట. ఓకే, ఫైన్. ఈ సర్వర్స్లో ఇప్పుడు మనం క్రియేట్ చేయొచ్చు. సో లాంచ్ ఇన్స్టెన్సెస్కి వెళ్ళి, ఓకే, సో ఇక్కడ మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. సో మేబీ నేను డాకర్ అని ఇస్తున్నా. ఆల్రైట్, ఫైన్. ఇచ్చిన తర్వాత అట్లే పుల్ డౌన్ చేయండి. సో ఇవి ఫ్లేవర్స్ అనమాట మనకి అక్రాస్ ద గ్లోబ్. మైక్రోసాఫ్ట్ విండోస్, లైనెక్స్ అండ్ మ్యాక్ వాళ్ళది, యాపిల్ వాళ్ళది మ్యాక్, ఈ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆల్రైట్, సో ఈ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్, ఈ 3 డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. దీంట్లో మీరు ఎక్కడ చూసినా లైనెక్స్, మ్యాక్, ఉబుంటు అనేది లైనెక్స్ ఫ్లేవర్, విండోస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది, రెడ్ హ్యాట్ లైనెక్స్, సుసి లైనెక్స్, డెబియన్ లైనెక్స్, ఇవన్నీ అనమాట. సో ఎక్కువ మోస్ట్లీ వాడేది ఉబుంటు వాడుతూ ఉంటాం కార్పొరేట్లో కూడా. సో ఈ ఫ్లేవర్ని తీసుకొని కొద్దిగా మీరు గనక ఇప్పుడు పుల్ డౌన్ చేస్తే, ఆల్రైట్, ఇవన్నీ డిఫాల్ట్స్ వదిలేండి. ఆల్రైట్, సో ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ అని ఉంది. అంటే మీరు కనుక సైన్అప్ చేస్తే అమెజాన్ వాళ్ళు 1 year ఫ్రీ ఇస్తారనమాట మీకు. యా, సో ఇక్కడ T2.micro ఇది ఒక టైప్ అనమాట. అంటే మీరు చూస్తే 1 vCPU అంటే వర్చువల్ CPU అనమాట, అంటే VM అనమాట బేసికలీ ఈ సర్వర్. ఆల్రైట్, సో 1 vCPU 1 GIB అంటే జిబి బైట్స్ అనమాట. జీబీకి GIBకి డిఫరెన్స్ ఉంది. GIB ఇస్ దీని కెపాసిటీ ఎక్కువ వెన్ కంపేర్డ్ టు జీబీ. ఓకే, ఫైన్. సో ఇలా ఇది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కాబట్టి దీన్నే ప్రొసీడ్ అవ్వచ్చు మనం. ఓకే, ఫైన్. ఆల్రైట్, మీతో అన్ని స్కిప్ చేయొచ్చు ప్రస్తుతానికి. సో అలో SSH ట్రాఫిక్ ఫ్రమ్ అని ఇవ్వండి. SSH అంటే ఏం లేదు, ఎక్కడ ఉండే లైనక్స్ సర్వర్స్తో మనం మాట్లాడాలంటే అదొక మీడియం, సెక్యూర్ షెల్ అంటాం దాన్ని. ఆల్రైట్, గుడ్. సో ఇక్కడ 8 GB అనేది మనకి స్టోరేజ్ ఇస్తారు. GIB, నాట్ GB, GIB. ఓకే, ఫైన్. ఆల్రైట్, సో నౌ వీఆర్ గుడ్. నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అంటే సర్వర్స్ ఒకటి చాలు. సో లాంచ్ ఇవ్వండి. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత మీకు క్రియేట్ న్యూ కీపేర్, ప్రొసీడ్ వితౌట్ కీపేర్ ఇలా అడుగుతుంది. సో ప్రొసీడ్ ఇవ్వండి ప్రస్తుతానికి. సో క్లిక్ ఆన్ లాంచ్ అనమాట. ఇది లాంచ్ చేసిన తర్వాత మీకు సర్వర్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, మీరు ఇక్కడ ఒకటి గమనియాలి, ఇక్కడ లొకేషన్ ఏది పెడితే అక్కడే మీ సర్వర్ కనిపిస్తుంది. సో నేను ముంబై పెట్టా ఆల్రెడీ, సో ముంబైలో ఉంటుంది. సో ఇప్పుడు సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్ అన్నారు, ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. ఆల్రైట్, మీరు చూస్తే ఆల్రైట్ నౌ సి డాకర్ అనే సర్వర్ రన్నింగ్లో ఉంది. మీరు దీన్ని ఇనిషియలైజింగ్ మోడ్లో జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ కనెక్ట్ అని ఇవ్వగానే ఈ సర్వర్ పుల్ డౌన్ చేసి మళ్ళీ కనెక్ట్ ఇవ్వండి. ఈ సర్వర్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఆల్రైట్, పర్ఫెక్ట్. సో ఇది లైనక్స్ బేస్డ్ ఉబుంటు సర్వర్, రైట్. సో క్లియర్ అనివ్వండి. క్లియర్ అనే లైనక్స్ కమాండ్ టు క్లియర్ ద స్క్రీన్. ఆల్రైట్, ఓకే. ఇక్కడ 2 things అనమాట. ఓకే, ఏంటంటే ఏముంది అక్కడ, ఉబుంటు @సంథింగ్ ఉంది. సో ఈ ఫార్మాట్ ఏంటంటే యూజర్ నేమ్ @సర్వర్ నేమ్. ఓకే, సో యూజర్ నేమ్ ఉబుంటు అనేది ఒక యూజర్, ఆ యూజర్ నేమ్ @సర్వర్ నేమ్ సంథింగ్ లైక్ IP 172 సో అలా ఉందన్నమాట అది. ఓకే, ఓకే,
సో అది ఫార్మాట్. సో నేను యుబుంటు యూజర్లో ఉన్నాను. ఆల్ రైట్, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ వీడియోలో వీ ఫోకస్డ్ ఆన్ హౌ టు క్రియేట్ ఎ సర్వర్ ఫర్ అవర్ ప్రాక్టీస్, ఫర్ అవర్ ల్యాబ్స్ అనమాట. ఓకే, ఫర్ లెర్నింగ్. సో ఇలా చేయాలి మీరు, ఓకేనా? సో డాకర్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాము అవన్నీ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకే, ఫైన్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం.